ప్రకృతి అందాలతో కనువిందు చేసే పుణ్యక్షేత్రాలకు కర్ణాటక రాష్ట్రంలో కొదవే లేదు. ఆ రాష్ట్రాన్ని పరిపాలించిన చాళుక్య, రాష్ట్రకూట, హొయసల, విజయనగర రాజులు భక్తికి, కళలకు పట్టం కట్టి ఎన్నో ఆలయాలను నిర్మించారు. కొండలు, కోనలు, నదీతీర ప్రాంతాల్లో అపురూప శిల్ప సంపదతో కళకళలాడే దేవాలయాలను మనకు అందించారు. అలాంటి దివ్య పుణ్యధామాలలో మన సాంస్కృతిక వారసత్వాన్ని చాటుతూ ఆలంబగిరిలో కొండల మధ్య కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటరమణ ఆలయం ఈ వారం దివ్యక్షేత్రం. ఆలయాలకు మణిదీపంగా వెలిగే కర్ణాటక రాష్ట్రం ప్రకృతి సోయిగాలతో కళకళలాడే చిక్బళ్ళాపూర్ జిల్లా ఎన్నో పురాతన ఆలయాలతో పునీతమైన ఆలంబగిరి, కొండలు, రాళ్లగుట్టలు, చిట్టడవులతో అలరారే ప్రకృతి శోభ, ఆ ప్రకృతి ఒడిలో కొలువై ఉన్న కోనేటి రాయుడే శ్రీ లక్ష్మీ వెంకటరమణుడు. దేదీప్య కాంతులు వెదజల్లే మండపాలు, నిత్య పూజలతో కనుల విందుగా దర్శనమిచ్చే స్వామివారు. శ్రీ లక్ష్మీ వెంకటరమణ ఆలయం చుట్టూ చిన్న చిన్న కొండలు, రాతిగుట్టలు ప్రకృతికి, మనిషికి, దేవుడికి మధ్య ఉన్న సజీవ సంబంధాన్ని తెలియజేస్తాయి. ఒకవైపు కైవర కొండలు, మరోవైపు ఆవలబెట్ట కొండల మధ్య సుందర అటవీ ప్రాంతంలో కొలువై ఉన్నాడు ఈ లక్ష్మీ వెంకటరమణుడు. అంతేకాదు, ఆలంబగిరి సమీపంలో ఉన్న కైలాసగిరి, అంబాజీ దుర్గా ఈ ఆలయ అందాలను మరింత శోభాయమానంగా చేస్తున్నాయి. ఎటు చూసినా పచ్చని ప్రాకృతిక రమణీయత హృదయానికి ఆహ్లాదాన్ని పంచుతూ దేహ, ఆత్మల బంధాన్ని భక్తులకు గుర్తుచేస్తుంది. మానసిక, భౌతిక ప్రశాంతతతో పాటు సంతోషాన్ని మనపై కురిపిస్తుంది. విశాల ప్రాంగణం కలిగిన ఈ ఆలయానికి ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉంది. కర్ణాటకను పరిపాలించిన రాజుల చిత్తశుద్ధికి, ధార్మిక భావనకు సాక్ష్యంగా నిలిచే ఆలయాలు ఎన్నెన్నో. అంతేకాదు, అక్కడి ప్రజల సంస్కృతిలోనూ, రోజువారీ కార్యక్రమాలలోనూ దైవం, దేవాలయం, భక్తి, ముక్తి కలిసిపోయి కనిపిస్తాయి. అందుకే విజయనగర రాజులు కర్ణాటకలో ఆలయాలను నిర్మించడమే కాకుండా పునరుద్ధరణలు చేపట్టారు. ద్రవిడ శైలిలో అద్భుతమైన కళాకృతులతో చిరస్థాయిగా నిలిచే వారసత్వ సంపదను అందించారు. పుణ్యక్షేత్రాలనే సాంస్కృతిక కేంద్రాలుగా మలచారు. అటు కత్తితో, ఇటు కలంతో సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా పేరొందిన శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రనాడులలో ఎన్నో ఆలయాలకు ప్రాణప్రతిష్ఠ చేశాడు. జీర్ణోద్ధరణ కావించి మాన్యాలు ఇచ్చాడు. అలాంటి వాటిలో ఆలంబగిరిలోని శ్రీ లక్ష్మీ వెంకటరమణ ఆలయం కూడా ఒకటి. అయితే ఈ ఆలయంలోని రాతి కట్టడాలు, ప్రాకారాలు, గోపురాలు మతపరమైన దాడుల్లో కొంత దెబ్బతిన్నాయని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత కాలక్రమంలో కూడా ఈ ఆలయం మరింత శిథిలమైంది. ఇది గమనించిన డాక్టర్ ఎంఆర్ జయరాం నేతృత్వంలోని కైవారం యోగి నారాయణ ట్రస్ట్ ఈ ఆలయ పునరుద్ధరణకు పూనుకుంది. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన మండపాల, గోపురాల ప్రాచీనతను కాపాడుతూనే కొత్తగా ఎత్తైన రాజగోపురాన్ని నిర్మించింది. ఆలయానికి వెళ్లే రహదారులను కూడా మెరుగుపరిచింది. భక్తుల సౌకర్యార్థం పలు సేవలు చేపట్టింది. కనుల పండుగగా ఆలయాన్ని తీర్చిదిద్ది శ్రీ లక్ష్మీ వెంకటరమణుణ్ణి అందరికీ చేరువ చేసింది.
ఆలయాన్ని దూరం నుంచి చూస్తే ఆకాశాన్ని తాకుతున్నట్టు గాలిగోపురం మనసుల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది. గోపురం మీద ఉన్న ప్రతిమలు మన పురాణ కథలను కళ్ళెదుట నిలిపి కట్టిపడేస్తాయి. తోరణాలు అలరిస్తాయి, యాత్రికులను రంజింపచేస్తాయి. గోపురంపై ఉన్న కలశం స్వర్ణ కాంతులతో ప్రకాశిస్తూ ఆ సూర్యదేవుడికి ప్రణామం చేస్తుందా అన్నట్టు వెలుగులీనుతుంది. దేవతామూర్తుల చిత్రాలు తైలవర్ణంతో భక్తుల మనసును దోచుకుంటాయి. ఇక ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే గర్భగృహం, నవరంగం, ముఖమండపాలు, వాటిపై చెక్కిన బొమ్మలు ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. ముఖ్యంగా పొడవాటి రాతి స్తంభాలు, ఆ స్తంభాలపై చెక్కిన పురాణ గాథలు, దేవుళ్ల ప్రతిమలు, గంధర్వుల బొమ్మలు, ప్రకృతి దృశ్యాలు ఆనాటి విజయనగర రాజుల శిల్పకళా వైభవాన్ని చాటుతాయి. నక్షీలతో ప్రతి బొమ్మ జీవం పోసుకుని మన ఎదుటే కదలాడుతోందా అన్న భ్రాంతికి లోను చేస్తాయి. సంగీతం వంటి కళా ప్రదర్శనలు ఇవ్వడానికి కట్టిన ప్రత్యేక మండపం సప్తస్వరాలు పలుకుతూ స్వాగతం పలుకుతోంది. మండపంలో వేలాడే గంట భక్తుల గుండెను, దేవుడి మనసును ఐక్యం చేస్తూ సృష్టి, స్థితి, లయలకు శబ్దమే మూల కారణమని చాటుతున్న భావన కలిగిస్తుంది. రాతి స్తంభాల దగ్గర ఉన్న ధ్వజస్తంభం గగన శిఖలకు ఎగిసి సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది. ధ్వజస్తంభం పక్కనే బలిపీఠం కూడా దర్శనమిస్తుంది. ఈ బలిపీఠం దగ్గరే భక్తులు తలనీలాలు ఇచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. ప్రాంగణంలోని కొబ్బరి చెట్లు ప్రకృతి రమణీయతను చాటుతూ ఆహ్లాదకరమైన గాలిని మట్టలనే వింజామరల ద్వారా వీస్తుంటాయి. గుడి చుట్టూ ఉన్న ప్రాకారం గుడి విశాలతత్వాన్ని, ప్రాశస్త్యాన్ని చాటుతుంది. ఆనాటి రాజుల శిల్పకళా వైభవానికి తార్కాణంగా ప్రాకారాలు, గోపురాలపై చెక్కిన దేవతామూర్తులు, మనోహరమైన మండపాలు, తెల్లటి వర్ణంతో మెరిసే గోపురాలు పరవశింపచేస్తాయి, జీవన వికాసానికి తోడ్పడతాయి. మనసును ఆహ్లాదపరుస్తూ ప్రశాంతతను ఇస్తాయి. హృదయాన్ని ఉల్లాసపరుస్తూ ఐహిక బంధాల నుంచి మరో లోకంలోకి తీసుకువెళ్తాయి. ప్రధాన ద్వారం, రాతి స్తంభాలు, మండపాలు దాటి గర్భాలయంలోకి అడుగుపెట్టగానే మనసు భక్తి భావనలో మునిగిన అనుభూతి కలుగుతుంది. లోపల కూడా 15వ శతాబ్దం నాటి రాతి స్తంభాలు అరుదైన శిల్పాలతో పలకరిస్తాయి. ఈ స్తంభాలను దాటి లోపలికి ప్రవేశిస్తే లక్ష్మీ సమేతుడైన వెంకటరమణుడు స్వయంభూగా శాలిగ్రామశిలలో దర్శనమిస్తాడు. వెండి ఆభరణాలతో, పూలమాలికలతో, ముత్యాల హారాలతో, కిరీటం లాంటి సకల ఆభరణాలతో, పట్టు పీతాంబరాలతో సుందర స్వరూపుడిగా కనువిందు చేస్తాడు. గర్భాలయానికి ఇరువైపులా ఉన్న జయ విజయులు ఆ వైకుంఠం వలె ఈ ఆలయాన్ని కాపలా కాస్తుంటారు. వీరిని చూస్తుంటే
శరీరాన్ని దాటి పరమాత్మలో ఆత్మ ఐక్యం కావడానికి దారి చూపే దేవతామూర్తులేమో అన్న భావన కలుగుతుంది. గర్భగుడిలో వెంకటేశ్వరుని ఎడమవైపున పద్మావతి ఆలయం ఉంది. అమ్మవారు ఎర్రని వస్త్రధారణతో, బంగారు వర్ణంతో శోభిల్లుతూ, పూలదండలతో, రత్నఖచిత హారాలతో కూడిన అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తారు. శాలిగ్రామ శిలలో చతుర్భుజాలతో కూడిన లక్ష్మీదేవి సున్నితమైన శిల్పకళతో అలరారుతుంటారు. ఒకవైపు ఆ సర్వలోకాధీశుడు విష్ణుమూర్తిని, మరోవైపు సిరిసంపదలనిచ్చే లక్ష్మీదేవిని ఒకేసారి ఇక్కడ చూడవచ్చు. ఆలయంలో నిర్వహించే వివిధ ఉత్సవాలలో సతీ సమేతుడైన ఈ కలియుగ వెంకటేశ్వరుణ్ణి అనేక వాహనాలపై ఊరేగిస్తారు. ఆ వాహనాలైన సింహం, గరుడ, నెమలి, సర్పాలను ఒకేసారి చూసి మానసిక ఆనందాన్ని పొందవచ్చు. అలాగే వైష్ణవ తత్వాన్ని వ్యాపింపచేసి తమ జన్మను పునీతం చేసుకున్న ఆళ్వార్లు ఈ ఆలయంలో ప్రత్యేకంగా కనిపిస్తారు. విశాలమైన ఆలయ ప్రాంగణంలో కనిపించే మరో విశేషం జంటనాగులు. సర్పదోష నివారణకై ఈ ప్రతిమలను పసుపు, కుంకుమ, పూలతో ఇక్కడ పూజించడాన్ని గమనించవచ్చు. వీటి పక్కనే సర్పశీర్ష సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంది. ఇది ప్రాచీన ద్రవిడ సంస్కృతికి, హొయసల శిల్పకళకు నిలువెత్తు నిదర్శనం. ఎందరో భక్తులు ప్రతిరోజు ఈ ఆలయంలోని వెంకటేశ్వరుణ్ణి, పద్మావతిని దర్శించుకుని వారి కృపా కటాక్షాలతో చేసిన పాపాలను పోగొట్టుకోవడానికి వస్తుంటారు. ప్రదక్షిణలు చేసి ఆ కలియుగేశ్వరుణ్ణి జపిస్తూ భవిష్యత్తును సుఖసంతోషాలమయం చేసుకుంటూ ఉంటారు. శ్రీ లక్ష్మీ వెంకటరమణ ఆలయంలోని ప్రతి అణువు పవిత్రమైనదే అనిపిస్తుంది. ఇక్కడి స్తంభాలపై చెక్కిన ప్రతి శిల్పం అపురూపమైనదనే ఆలోచన వస్తుంది. రామాయణంలోని సుందర దృశ్యాలు ఒకచోట, ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాలను తెలిపే చిత్రాలు మరొకచోట అద్భుతంగా చక్కని, చిక్కని, సన్నని శిల్పాలతో కనిపిస్తాయి. గోపురం మీద సున్నంతో కనిపించే దేవతామూర్తులు ఆ చంద్రకాంతితో పోటీపడుతూ స్వచ్ఛమైన మానసిక పరివర్తన ఎలా చెందాలో చెప్తున్నాయా అన్నట్టు తోస్తోంది. ఆలయంలోకి ప్రవేశించిన దగ్గర్నుంచి ఆకార ప్రాకారాలు, గోపుర మండపాలు, శిల్ప సంపద వెంకటేశ్వరుడి నామాన్నే జపిస్తున్నాయా అనిపిస్తుంది. ఆధ్యాత్మిక లోకంలో విహరిస్తున్న అనుభూతికి లోను చేసి సంతోషాన్ని కలగజేస్తాయి.
ఈ ఆలయ సమీపంలోనే వీరాంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. సుమారు 32 అడుగుల ఎత్తైన ఈ అంజనీపుత్రుణ్ణి దర్శించుకుంటే కష్టాల నుంచి బయటపడి చేసే పనుల్లో విజయం లభిస్తుందని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతుంటారు. ఈ ఆలయానికి అతి చేరువలోనే శిథిలమైన పురాతన లక్ష్మీ వెంకటరమణుడి కోనేరు ఉంది. కోనేరు శిథిలమైన ఆనాటి కట్టడాల రూపురేఖలను తెలియజేస్తుంది. లోపలికి వెళ్లేందుకు 4 వైపులా ఉన్న సుదీర్ఘమైన మెట్లు, కోనేరు మధ్యలోని చిన్న ఆలయం ఆనాటి నిర్మాణాలకు ఆనవాలుగా నిలిచి నేటికి ఆకట్టుకుంటున్నాయి. దేశంలోని పురాతన ఆలయాలలో ఒకటిగా శోభిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటరమణ ఆలయంలో కొంతసేపు కూర్చుంటే ప్రశాంతత దొరుకుతుంది. మనసు పవిత్రమైన ఆలోచనలతో నిండుతుంది. కష్టాల కడలిని దాటించి ముక్తి ప్రసాదించమని వెళ్లే వారికి వెంకటరమణుడు ముక్తినే కాదు, ఇహలోక సుఖాలను అందిస్తాడన్న నమ్మకం కలుగుతుంది. అందుకే ఆలంబగిరి నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఈ పర్యాటక దేవాలయాన్ని చూసి తరించడానికి చాలామంది వస్తూనే ఉంటారు. శ్రీ లక్ష్మీ వెంకటరమణ ఆలయానికి చెందిన స్థల పురాణం ద్వారా మహమ్మదీయ పాలకుడైన ఔరంగజేబు ఈ ఆలయానికి మాన్యాలు ఇచ్చాడని తెలుస్తుంది. ఔరంగజేబు ఈ ఆలంబగిరి ప్రాంతంలో పన్నులు వసూలు చేయడానికి తన దగ్గర పనిచేసే సాల తిమ్మప్ప నాయకుడనే అధికారిని నియమించాడట. అతను పన్నులు వసూలు చేస్తూ అలసి ఇక్కడ పారిజాత చెట్టు కింద నిద్రించాడట. పక్కనే ఉన్న పుట్టలోంచి నేను వెంకటరమణుణ్ణి, నాకు ఇక్కడ ఆలయం నిర్మించమన్న మాటలు వినిపించాయట. నిద్రలేచిన తిమ్మప్ప నాయకుడు ప్రజలు పన్నులు కడితే అలాగే నిర్మిస్తానని చెప్పాడట. స్వామి మహిమ వల్ల ప్రజలందరూ పన్నులు కట్టడంతో సాలతిమ్మప్ప నాయకుడు సాలిగ్రామ శిలపై ఆ వెంకటరమణుణ్ణి చెక్కించి ఆలయాన్ని నిర్మించాడట. ఈ విషయాలేమీ తెలియని ఔరంగజేబు ఆలంబగిరి వచ్చి శ్రీ లక్ష్మీ వెంకటరమణుణ్ణి దర్శనం చేసుకున్నాడట. ఆ సమయంలో అతని కుటుంబ సభ్యులందరూ ఆలయంలోనే కనిపించడంతో ఇది ఈ స్వామివారి మహిమగా భావించి దేవాలయానికి మాన్యాలు ఇచ్చాడని ఇక్కడి స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయానికి నైరుతి దిశలో ఉన్న కొండలు జఠీయ గంగతో సేదతీరుతున్నాయి. ఈ కొండలపై లక్ష్మీ వెంకటరమణ స్వామి తపస్సు చేసి దాహమేస్తే నీరు దొరక్క బాధపడ్డాడట. అది గమనించి సాక్షాత్తు ఆ పరమశివుడే గురుమురేశ్వర స్వామి రూపంతో తన శిరస్సు మీద ఉన్న గంగతో వెంకటరమణ స్వామి దాహం తీర్చాడని చెబుతారు. ఆ గంగనే ఇక్కడ జఠీయ గంగా అని పిలుస్తారు. ఆ ఆనవాలుగా ఇప్పటికీ ఈ కొండపై వెంకటతీర్థ జలధార కనిపిస్తుంది. అందుకు గుర్తుగా కొండలపై ఉన్న శంకు చక్రాలు ప్రకాశవంతంగా భక్తులకు దర్శనమిస్తాయి. ఇక్కడకు వచ్చిన వాళ్లు జఠీయ గంగ జలపాతాన్ని, గురుమురేశ్వర స్వామి గుడిని దర్శిస్తారు. మరో స్థల పురాణం ప్రకారం భృగు మహర్షి త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో తెలుసుకోవడానికి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళినప్పుడు లక్ష్మీదేవికి శాపం పెట్టాడట. లక్ష్మీదేవి భూమి మీద అవతరించి ఈ ఆలయ ప్రదేశంలోనే తపస్సు చేసి శాప విముక్తి పొంది వెంకటరమణుణ్ణి చేరిందట. అందువల్లే శ్రీ లక్ష్మీ వెంకటరమణుడిగా ఇక్కడ విష్ణుమూర్తి కొలువై ఉన్నాడని భక్తులు నమ్ముతారు. ప్రాచీన శిల్పకళా వైభవాన్ని, ప్రకృతి రమణీయతను కలిపి కళ్ల ముందు నిలుపుతుంది శ్రీ లక్ష్మీ వెంకటరమణ ఆలయం. విజయనగర రాజులు కట్టించిన ప్రాకారాలు
మహమ్మదీయ నవాబైన ఔరంగజేబు అందజేసిన మాన్యాలు ఈ ఆలయ చరిత్రకు ఆనవాళ్లు. పొడవైన రాతి స్తూపాలు, ఆ స్తూపాలపై చెక్కిన పురాణ గాథలు, గర్భగుడి లోపల శాలిగ్రామ శిలలో దర్శనమిచ్చే వెంకటరమణ, లక్ష్మీదేవి విగ్రహాలు, దూరంగా కనిపించే కొండలు, అటవీ ప్రాంత సోయగాలు, శిథిలమైన తమ వైభవాన్ని కోల్పోని కోనేటి అందాలు, మొత్తంగా ఆలంబగిరిలోని శ్రీ లక్ష్మీ వెంకటరమణ ఆలయం పర్యాటకుల హృదయాన్ని, భక్తుల మదిని దోచుకుంటుంది, ఆనందానుభూతుల్లో ముంచెత్తుతుంది. ప్రతిరోజు లక్ష్మీ వెంకటరమణుని దర్శించుకోవడానికి ఆలయ ద్వారాలు ఉదయం 5:30 నుంచి సాయంత్రం 6:30 వరకు తెరిచే ఉంటాయి. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి రోడ్డు, రైలు, విమాన మార్గాలలో బెంగళూరు చేరుకోవచ్చు. అక్కడ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతామణికి బస్సు సౌకర్యం కలదు. అక్కడి నుంచి స్థానిక వాహనాల ద్వారా ఆలంబగిరి చేరుకోవచ్చు. అలాగే యలహంక లేదా బంగారుపేట జంక్షన్ నుంచి చింతామణికి రైలు మార్గం కూడా ఉంది. ప్రాచీనతను చాటే ఆలయ ప్రాంగణాలు, చరిత్రను తెలిపే కట్టడాలు, వాటిపై చెక్కిన శిల్పాలు, స్వయంభూగా వెలిసిన లక్ష్మీ వెంకటరమణుడు, అమ్మతత్వాన్ని అమృతంలా పంచే పద్మావతి అమ్మవారు, ప్రశాంతతనిచ్చే ప్రాకృతిక సౌందర్యంతో నిండిన ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కనులే కాదు, మనసు ఆనందానుభూతికి లోనవుతుంది. మదిలో మధుర జ్ఞాపకంగా జీవితకాలం కదలాడుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.